నమస్తే అందరికీ. నేను మీ శ్రీనివాస్, లైఫ్ విత్ స్టోమా బ్యాగ్. నేను ఒక క్యాన్సర్ సర్వైవర్ని. మీ అందరికీ నన్ను ఎక్కువగా ఇన్స్టాలో, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కొంచెం తక్కువ, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఎక్కువ అడగరు. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను చేసిన వీడియో ఆల్రెడీ వైరల్ అయింది. అది 3 lakhs అబోవ్ వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పటికీ చాలామంది చూస్తారు ఆ వీడియోస్ని. ఎప్పుడే అడుగుతున్న క్వశ్చన్ అదే, ఏంటి మీకు క్యాన్సర్ అని ఎట్లా గుర్తించారు, మీకు క్యాన్సర్ అని ఎట్లా తెలిసింది, సిమ్టమ్స్ ఏంటి. కరోనా రాకముందు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఆఫ్టర్ కరోనా తర్వాత హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ లాగా స్టార్ట్ అయింది. ఎండోస్కోపీ చేయించుకున్నా, తగ్గకపోయేసరికి ఏం చేసిన అంటే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది రిపీటెడ్గా వస్తుంది. సో డైట్ చేంజ్ చేసిన. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగడం, అందులో లెమన్ వేసుకోవడం, లేకపోతే హనీ వేసుకొని తాగడం, అట్లా డెవలప్ చేసిన. సో జిమ్కి నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది. జిమ్కి వెళ్ళేవాడిని, జిమ్కి వెళ్ళేసి వచ్చేవాడిని. తర్వాత వాకింగ్, జిమ్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నా కూడా అవ్వట్లేదు. డే బై డే ఏమైందంటే మలబద్ధకం కింద పడ్డది. కాన్స్టిపేషన్ కాస్త కొంచెం ఇబ్బంది అంటే రెగ్యులర్ ఫ్రీగా రాకపోయేది. అంటే ఎందుకంటే కాన్స్టిపేషన్ గురించి కూడా నన్ను చాలా అడుగుతున్నారు. చెప్పడంలో తప్పలేదు, ఎందుకంటే అనుభవించాం కాబట్టి మన కాన్సెప్ట్ అది. కాబట్టి మోషన్ గట్టిగా వస్తుందా, లేకపోతే మోషన్ వచ్చినప్పుడు బ్లడ్ వచ్చిందా, లేకపోతే ఎట్లాంటివి అంటే డీటెయిల్గా అడుగుతున్నారు అన్నట్టు. సో స్టార్టింగ్లో అంటే మలబద్ధకం అంటే ఫ్రీగా రాకపోవడం అనేది స్టార్టింగ్లోంచి అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత కొద్దిగా ఏంటంటే మోషన్లో బ్లడ్ రావడం అనేది, అంటే మోషన్ అనేది డైలీ రెగ్యులర్గా నార్మల్గా రాకుండా ముక్కుతో రావడం, అంటే ముక్కునట్టు రావడము, రెగ్యులర్గా అట్లే అన్నట్టు. ఒక రోజు ఇట్లా, ఒక రోజు సాఫ్ట్గా అట్లా లేదు, అట్లా రావడము. తర్వాత ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి లైట్గా బ్లడ్ కనిపించేది, అంటే వెయిట్ చేసినప్పుడు, లేకపోతే సమ్టైమ్స్ అక్కడ మోషన్ గట్టిగా వచ్చినప్పుడు చీలిపోయి బ్లడ్ వస్తుంది కదా. సో అట్లా అనుకున్నా. సో మళ్ళీ తర్వాత ఒక 1 week 10 days మళ్ళీ వచ్చింది. మళ్ళీ తర్వాత స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి వచ్చేది. తర్వాత ఏమైందంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది. అంటే ఎర్లీగా రావడం స్టార్ట్ అయింది బ్లడ్. ఇది నాకు తేడా కనిపించింది. సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన. అంటే ఎక్కడ నెగ్లెన్స్ లేదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పైల్స్ సంబంధించిన వాళ్ళు చూసి ఏమన్నారంటే హెమోరాయిడ్స్ గ్రేడ్ 2 అని చెప్పేసి చెప్పారు. అంటే అదే పైల్స్ అనేది, అంటే అక్కడ జరిగిన మిస్టేక్ అది. అక్కడ చిన్నగా కనిపించింది పైల్స్. అది కనిపించేసరికి అక్కడ ఏమైందంటే ట్రీట్మెంట్ అనేది పైల్స్కి ఇచ్చుకుంటూ వచ్చారు. పైల్స్కి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడము, డైట్ చేంజ్ చేయడము, సీడ్స్ పాస్ చేయడము, అట్లా క్రీమ్ అక్కడ ఏరియాలో క్రీమ్ పెట్టుకోవడము, అట్లాంటివి చేస్తూ వచ్చిన. స్టార్టింగ్లో అది వాడుతున్నాక ఒక 1 week అట్లా పర్వాలేదు అనిపించింది. బట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కొంచెం ఎక్కువైపోయింది. మోషన్లో బ్లడ్ అనేది ఎక్కువైంది. బ్లాక్ కలర్ పడుతుంది, కొంచెం చీమ్లాగా అట్లా పడుతుంది. మోషన్ వెళ్ళడానికి ముందే బ్లడ్ పడడము, మోషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్ పడడము, ఒక్కోసారి మోషన్ వచ్చేట్టు అనిపించి వెళ్ళి కూర్చుంటే మోషన్ రాకుండా ఓన్లీ బ్లడ్డే పడడము. సో అట్లాంటివి ఎక్కువ అయిపోయింది. అది చూసి భయం వేసింది, ఇదేంటి బాబు ఇంత హెవీగా అయిపోయింది అని చెప్పి. సో మళ్ళీ నేను వేరే ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, కిమ్స్కి వెళ్ళాను. వాళ్ళు కూడా చూసి హెమరాయిడ్స్ కనిపించేసరికి వాళ్ళు హెమరాయిడ్స్ అనుకున్నారు. ఎందుకు అట్లా రిపీటెడ్గా అయ్యిందంటే, నేను చూడడానికి బాగా ఫిట్గా హెల్తీగా జిమ్ బాడీలో ఉండేవాడిని. ఇప్పటికంటే అప్పుడు ఇంకా బాగుండేవాడిని. సో అది చూసేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది జస్ట్ ఫుడ్ హ్యాబిట్సో లేకపోతే అట్లా ఏమన్నా అనుకొని చెప్పేసి ఆ హెమరాయిడ్స్కే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చారన్నట్టు. అంటే భయపడుతున్నాం కదా, అట్లా భయపడ్డామేమో అనుకున్నారో వాళ్ళు ఏందో తెలియదు, కానీ అక్కడ నెగ్లిజెన్సీ అయింది. అంటే డాక్టర్స్, నేను కాదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగింది ఏంటంటే, నేను ఇప్పుడు అందరికీ సజెషన్ ఇస్తున్నా ఈ టెస్ట్ చేసుకోమని. అప్పుడు నేను చేసుకోలేదు. కొలనోస్కోపీ టెస్ట్ అనేది నాకు అప్పుడు డాక్టర్ సజెషన్ చేయలేదు. బట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు కదా అని నేను ఆ టెస్ట్ అనేది చేయించుకోలేదు. కొలనోస్కోపీ మేబీ చేయించుకుంటే ఎప్పుడో నాకు బయటపడేది. మేబీ ఫస్ట్ స్టేజ్లో అట్లా పడి తెలిసిపోయేదేమో. బట్ ఎనీహౌ అట్లా బ్లడ్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం అట్లా అయిపోయింది. సో అట్లీస్ట్ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం మోషన్ స్టక్ అయిపోయింది నాకు. అంటే మోషన్ అప్పటికి ఇన్కంప్లీట్ స్టార్ట్ అయింది. అంటే మోషన్ వెళ్ళి రాగానే మళ్ళీ వస్తున్నట్టు, లేకపోతే మోషన్ ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు, బ్యాలెన్స్ ఉంది అనే ఫీల్ రావడము, అంత అన్కంఫర్ట్నెస్ అయిపోయింది. ఒకసారి వచ్చేసరికి మోషన్ కంప్లీట్గా స్టక్ అయిపోయేసరికి ఇమీడియట్గా పైల్ సంబంధించిన హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు
పైల్స్ సర్జరీకి అడ్మిట్ చేసి అంతా చేసి చేసిన టైంలో పైల్స్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆన్ ట్రీట్మెంట్లో ఆ మేడము సర్జరీ చేస్తుంటే గమనించారంట ఆ లోపల ట్యూమర్ కనిపించిందంట నియర్ బై రెక్టమ్ అంటే మోషన్ పాయింట్ దగ్గర. సో అప్పుడు అందులోంచి శాంపిల్ తీసి టెస్ట్కి పంపించి అప్పుడు 1 వీక్ తర్వాత వచ్చిన రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది అన్నట్టు. సో ఇవి నాకు మేజర్గా ఈ సైకిల్స్ మొత్తం ఇప్పుడు మేము చెప్పిన ఈ సైకిల్ అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నాకు 5 మంత్స్లో జరిగిన సిమ్టమ్స్. డిసెంబర్ టు ఏప్రిల్ 5 మంత్స్ 5 to 6 మంత్స్ అంతే. 2023 ఏప్రిల్లో నాకు క్యాన్సర్ అనేది బయటపడింది. సో అప్పటి నుంచి ట్రీట్మెంట్ అనేది కామనే. బట్ పర్టికులర్గా చెప్తున్నా సిమ్టమ్స్ అంటే మేజర్గా నాకు వచ్చిన సిమ్టమ్స్ స్టార్టింగ్లో గ్యాస్ ట్రబుల్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇలాంటివన్నీ చెప్తుంటే ఒకటి భయం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. గ్యాస్ ట్రబుల్ కానీ లేకపోతే ఈ మోషన్లో ఇన్కంప్లీట్నెస్ కానీ మోషన్ సమ్టైమ్స్ వేడి చేసినప్పుడు అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు బ్లడ్ రావడము అట్లాంటిది ఉంటుంది. సో ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోతుంది. అందుకే భయపడుతుంటారు అని చెప్పేసి పర్టికులర్గా అంటే నన్ను కంపేర్ చేసుకుంటారని చెప్పేసి ఎక్కువ భయపడుతుంటారు నా వీడియోస్ చూసిన వాళ్ళు. సో అందుకే చెప్తాను, మ్యాక్సిమం చాలామందికి డాక్టర్స్ కూడా అదే సజెషన్ ఇస్తారు, పైల్స్ అనుకునే వేరే ట్రీట్మెంట్ ఇస్తారు అట్లా. ఎందుకంటే అందరు క్యాన్సర్ అనేది రేర్గా అన్నట్టు. సో పైల్స్ అనేది ఈ సిమ్టమ్స్ అనేది పైల్స్కి కొన్ని ఫిషర్ ఫైల్స్ సో వీటికి అన్నిటికీ ఒకలాగా ఉంటాయి. అందుకనే చెప్తున్నా, భయపడాల్సింది ఏం లేదు. బట్ ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్లో మోషన్స్ సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కొలనోస్కోపీ టెస్ట్లో మ్యాక్సిమం బయటపడుతుంది. సో ఆ టెస్ట్లు చేయించుకుంటే మీకు కూడా డౌట్ పోతుంది, ఫ్రీగా హ్యాపీగా లీడ్ చేయొచ్చు భయం లేకుండా. అట్లా ప్రికాషన్స్ మాత్రం తీసుకోవడం తప్పులేదు. అది పైల్స్ అయినా కూడా ఏదైతే ఏముంది బ్లడ్ పడడం కానీ అన్కంఫర్ట్నెస్ మోషన్ ఫ్రీగా రాకపోవడం అంటే మనం ఏదైనా టెస్ట్లు వేయించుకోవడం మంచిదే కదా. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా క్యాన్సర్ అని కాదు, వేరే ట్రీట్మెంట్ వేరే ప్రాబ్లం ఏదున్నా మనకు క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి టెస్ట్లు అవి చేసుకోవడం మంచిది. సో ఇది మీకు చెప్పాలనుకుంది. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ శ్రీనివాస్.